ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఎవరే కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి జీవ కిరీటము దొరకదు. పిల్లరా, ఆటలో పోరాడువాడు నియమము ప్రకారము పోరాడిన ఎడలనే కిరీటము పొందును. ఈ వాక్యంలో పౌలు గారు విశ్వాసి జీవితము ఒక క్రీడాకారుడితో పోలుస్తున్నారు. ఎలా ఒక ఆటగాడు నియమాలు పాటించి పోటీ చేస్తేనే బహుమతి పొందుతాడో, అలాగే క్రైస్తవుడు కూడా దేవుని చిత్త ప్రకారంగా జీవించి విశ్వాసములో నిబద్ధతతో నడిస్తేనే ఆత్మీయ కిరీటం పొందుతాడు. కాబట్టి పిల్లరా, క్రైస్తవుడు ప్రార్థన, పరిశుద్ధ జీవితము, సహనము, దేవుని వాక్యానికి విధేయతతో జీవించాలి. అప్పుడే దేవుని బహుమానం పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.